ప్రపంచంలోని అత్యంత ధనిక దేశమైన అమెరికా, అక్కడ సుందరమైన నగరాలు వైల్డ్ ఫైర్తో కాల్చబడుతున్నాయి. కోట్లు విలువ చేసే ఖరీదైన భవనాలు, కార్లు, ఖరీదైన వస్తువులు కారు చిచ్చుకి ఆహుతైపోతున్నాయి. దీనికి కారణం ఇంతకుముందు ఎన్నోసార్లు అక్కడ ఎన్నో అగ్ని ప్రమాదాలు జరిగాయి, కానీ ఇప్పుడు జరిగినది అత్యంత ఖరీదైన డిజాస్టర్గా అక్కడ పేర్కొంటున్నారు. ఎందుకు? ఎప్పుడైనా మానవుడు నేనే దేవుణ్ణి, దేవుడు చేసే ప్రతి ఒక్కటి నేను చేయగలను అని ఎప్పుడైతే గర్విస్తాడో అప్పుడే ఇలాంటివి జరుగుతాయి. అక్కడ దేవుడు అతి తక్కువ సమయంలోనే అమెరికాని ఎంతో ఉన్నతమైన దేశంగా హెచ్చించాడు. కానీ దేవుడు లేడు, మేమే దేవుళ్ళం, మాకు ఎంతో ఆస్తులు పరపతులు ఉన్నాయి, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ఇంకా దేవుడితో మాకు పనేంటి అని లెక్కలేనటువంటి నినాదాలు అక్కడ వచ్చాయి. ఈ మధ్య కాలంలో వివాహానికి ముందే పాపాలు చేయటం, అమ్మాయిల పెళ్లిళ్ళు, అబ్బాయిల పెళ్లిళ్ళు, ఇలా దేవునికి విరుద్ధమైన, ప్రకృతి విరుద్ధమైన కార్యాలు జరిగినప్పుడు మానవుడు దేవుణ్ణి బీట్అవుట్ చేయాలని చూసినప్పుడు జరిగేది ఇదే. ఎంత సైన్స్ ఉన్నా, ఎంత టెక్నాలజీ వచ్చినా, ఏం వచ్చినా, ఇప్పుడు అమెరికాలో వచ్చిన ఆ అగ్ని ప్రమాదాన్ని అక్కడ ఉన్న జ్ఞానంతో ఆపగలిగారా? దేవుడు మాత్రమే చేయగలిగే కొన్ని ఉంటాయి. సో అందరూ అమెరికాని గురించి ప్రార్థించండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే మనకి ఎంతైనా మంచిది. లేదు, దేవుని పక్కన పెట్టేసి దేవుని జీరో చేసేస్తే ఇలాంటివే జరుగుతాయి.